ఈ పుణ్యభూమిలో చాలామంది అవధూతలు, ఋషులు, మహర్షులు ఎంతోమంది అవతరించారు. అటువంటి వాళ్ళలో ఆ శంకరుడే దివి నుంచి భువికి వచ్చి నడిచే దైవంగా ఆ పరమాచార్య స్వామి అవతరించారు. ఆయన ధర్మస్థాపన చేయడానికి కంచి కామకోటి పీఠాధిపతిగా ఉన్నారు. ఆయనే నడిచే దైవం పరమాచార్య స్వామి. ఆయన పెరియ స్వామి అని కూడా అంటారు. ఆయన ఒకసారి ధ్యాన నిమగ్నంలో ఉన్నప్పుడు ఒక దేవాలయం కనిపిస్తూ ఉన్నింది. ఆయన దేవాలయాలు ఏమన్నా పాడుబడి ఉన్నా అవన్నీ బాగు చేసి చాలా ధర్మబద్ధమైన ధర్మస్థాపనకి ఏవైతే కృషి చేయాలో అన్నీ చేశాడు. ఆయన గురించి ఒక మాట చెప్పుకుందాం. ఆయన ధ్యాన నిమగ్నంలో ఉన్నప్పుడు ఒక దేవాలయం కనిపించింది. అది ఎక్కడుంది అని ఆలోచిస్తూ ఉంటే స్వామివారు దివ్య దృష్టితో చూసి ఆ ఇంట్లో ఇక్కడ ఉంది. అది ఎక్కడుందంటే ఒక టాయిలెట్స్ మనం బాత్రూమ్ వాడతాం కదా, లెటిన్కి బాత్రూమ్కి అన్నిటికీ స్థానాలు గది, అటువంటి భూగర్భంలో ఆ గుడి ఉంది. అది తెలుసుకున్న స్వామి మీ ఇల్లు అమ్ముతారా అని అడుగుతాడు. లేదండి, మేము ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకు అమ్ముతాం మేము అని చెప్పారు. ఒకవేళ మీరు అమ్మదలుచుకుంటే నా దగ్గరికే వచ్చి అడగండి, నేనే తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళకి గడిచిన తర్వాత ఈయనకి ఎందుకో ఆ ఇల్లు అమ్మాలని అందరినీ అడిగాడు. 28 లక్షలకి అడిగితే ఎవ్వరు కూడా అంత రేటు పెట్టి కొనము, మనం అమ్మాలనుకుంటే చాలా తక్కువగా పోతుంది కదా అంటూ ఉంటే ఈ చివరికి పరమాచార్య స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి, ఆ ఇల్లు నేను అమ్మదలుచుకున్నాను, మీరు కొనుక్కుంటారా అంటే తప్పకుండా కొనుక్కుంటాను, మీరు ఏ కారణంగా అమ్ముతున్నారో కూడా నాకు తెలుసు. స్వామివారు అతనికి డబ్బులు ఇస్తూ 28 లక్షలకి ఎక్కువ అమౌంట్ వేసి ఇచ్చి, నీ కొడుక్కి ఆరోగ్యం బాగుంటుంది, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. అసలు వాళ్ళ బాబుకి ఆరోగ్యం బాగలేదని కూడా స్వామికి చెప్పలేదు. కానీ స్వామి చెప్పాడు అంటే భగవత్ స్వరూపుడే కదా. అందువలన వెళ్ళి అతనికి క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు వాళ్ళ కొడుకు. వెళ్ళి హాస్పిటల్లో చూపించి వచ్చేసరికి ఎక్కడుంది ఆ జబ్బు, ఆ క్యాన్సర్ మటు మాయమైపోయింది. హాస్పిటల్లో ఉండే డాక్టర్లకంతా కూడా ఎలా జరిగింది మిరాకిల్ అని అన్నారు. చూశారు కదా పరమాచార్య దివ్య లీల ఎలా ఉంటుందో. కాపాడాలి అనుకుంటే సాక్షాత్తు ఆయన వెంట ఉండి కాపాడుతాడు. నమ్మితే నడిచే దైవంగా వచ్చి మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. ఇప్పటికీ కూడా కంచికి వెళ్తే ఖచ్చితంగా దర్శించండి స్వామివారిని. సర్వేజన సుఖినో భవంతు.